హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. 2026 ఎంసెట్ ఫలితాలు అయితే రావడం జరిగింది. ఎంతమంది రాశారు ఇంజనీరింగ్లో మరియు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో తీసుకున్నప్పుడు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, క్వాలిఫైయింగ్ పాస్ పర్సంటేజ్ ఎంత ఉందనేది ఈ వీడియోలో మనం చూద్దాం. 1,97,242 మంది ఇంజనీరింగ్ ఎగ్జామ్ అయితే అటెండ్ చేయడం జరిగిందండి. ఇందులో నుంచి 1,44,704 మంది క్వాలిఫై అయ్యారు. అంటే క్వాలిఫైయింగ్ పాస్ పర్సంటేజ్ 73.36. ఇది గత సంవత్సరం కూడా సేమ్ ఉందండి. కాకపోతే గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు మనకి దగ్గర ఒక 37,000 మంది విద్యార్థులు తక్కువ మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. 2024తో పోల్చి చూసినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆ సమయంలో ఉన్నారు కాబట్టి కొంత ఎక్కువ మంది ఉన్నారు. 2,40,000 మంది రాశారు. 2024కి ఈ రోజుకి మనం కానీ పోల్చి చూసినప్పుడు దాదాపు 43,000 మంది ఎగ్జామే తక్కువ రాయడం జరిగింది. సో వాళ్ళందరూ ఆంధ్ర పిల్లలు అనుకున్నప్పటికీ ఎటువంటి వేరియేషన్ లేదని చెప్పాలి. లాస్ట్ ఇయర్కి కేవలం ఒక 12,000 మంది జనాలు అయితే తగ్గారు, స్టూడెంట్స్ రాసినటువంటి వాళ్ళు. వెరాస్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి తీసుకున్నప్పుడు 84,954 మంది ఎగ్జామ్ అపియర్ అయ్యారండి. క్వాలిఫై అయినటువంటి వాళ్ళ సంఖ్య 73,294 మంది. అంటే పాస్ పర్సంటేజ్ 86.27% ఉంది. అదేవిధంగా గత సంవత్సరాలతో పోల్చి చూసుకున్నప్పుడు పాస్ పర్సంటేజ్ బైపీసీలో తగ్గిందని చెప్పాలి. అదేవిధంగా నెంబర్ తీసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 3-4 వేలు గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు నెంబర్ అయితే పెరిగింది. సో జెండర్ వైజ్ మనం తీసుకున్నప్పుడు అమ్మాయిలు వచ్చేసి ఇంజనీరింగ్ సెక్షన్లో 90,670 మంది మనకి అమ్మాయిలు అయితే ఉన్నారు. అటెండ్ అయినటువంటి వాళ్ళ సంఖ్య 84,495. అదేవిధంగా క్వాలిఫై అయినటువంటి అమ్మాయిల సంఖ్య 73.72గా ఉంది. వేరే అబ్బాయిల విషయం వచ్చేసరికి 1,20,000 మంది అబ్బాయిలు రిజిస్టర్ చేసుకున్నట్లయితే 1,12,747 మంది అటెండ్ అయ్యారు. 82,413 మంది క్వాలిఫై అయ్యారు. సో 73.10 టోటల్ యొక్క పాస్ పర్సంటేజ్ ఈ రకం ఉంది. అగ్రికల్చర్లో అమ్మాయిల యొక్క పాస్ పర్సంటేజ్ 86.76గా ఉంది. అబ్బాయిల యొక్క పాస్ పర్సంటేజ్ ఏమో 84.70గా ఉంది. సో ఇక రకంగా తీసుకున్నప్పుడు మనకి కేటగిరీ వారీగా ఎంతమంది ఉన్నారనేది నేను మీకు చెప్తానండి. ఇప్పుడు బీసీఏకి సంబంధించినటువంటి వాళ్ళు, సో ఈ స్క్రీన్ మీద మీకు ఏ రకంగా అయితే కనిపిస్తుందో ఈ రకంగా డిఫరెంట్ కేటగిరీస్గా మనకి ఉన్నారు. ఈ స్క్రీన్లో మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఏ కేటగిరీలో ఎంతమంది అటెండ్ అయ్యారనేది మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ షీట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసినాయి కదా. సో మీ ర్యాంక్స్ ఎలా వచ్చినాయి, మీరు ఎక్స్పెక్టెడ్ ర్యాంక్కి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మరిన్ని వీడియోస్, దీనికి సంబంధించినటువంటి వీడియోస్, ఫర్దర్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.